Hey guys, this is YSK. Welcome back to my channel and welcome back to another vlog, guys. సో ఇవాళ కోల్కతాలో మన లాస్ట్ డే గైస్. సో ఇప్పుడు నేను చెక్అవుట్ అయిపోతున్నాను. ఇవన్నీ మొత్తం కూడా ప్యాక్ చేసేసుకున్నా. అండ్ ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే నేను కోల్కతా నుంచి ఆగ్రా వెళ్దామనుకుంటున్నా. ఆగ్రా వెళ్దామనుకుంటున్నా. కాకపోతే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అది 1256 కిలోమీటర్స్ ఎంత ఉంది. సో నేనేమనుకుంటున్నా అంటే 2 స్టాప్స్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ నుంచి ధన్బాద్ నుంచి ప్రయాగరాజ్, ప్రయాగరాజ్ నుంచి ఆగ్రా. సో నేను అట్లా వెళ్ళిపోదాం అనుకుంటున్నా గైస్. గైస్, సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ధన్బాద్ వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి ధన్బాద్ చాలా దగ్గర గైస్. 280 కిలోమీటర్స్ ఎంత ఉంది, వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఒక 6 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. ఎనీవే, నేను తీసుకున్న రూమ్ మాత్రం ఇదే గైస్. ఒక్క నిమిషం గైస్, నేను తీసుకున్న రూమ్ మాత్రం ఇదే గైస్. చాలా బాగుంది రూమ్ మాత్రం. అండ్ మనకి అది లైక్ అంటే బేసిక్ రూమ్ గైస్. చాలా బాగుంది. అసలు నేను టీవీ అసలు యూజ్ చేయలేదు. అండ్ దిస్ ఈస్ ద టోటల్ రూమ్. అండ్ అదేమో వాష్రూమ్. ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు అండ్ సమ్ డెస్క్ లాగా ఇచ్చారు. నేను ఇక్కడే మొత్తం వీడియోస్ మొత్తం కాపీ ఎడిటింగ్ అని చేసుకున్నా. అండ్ మన లగేజ్ కూడా రెడీ. అక్కడ చూడండి గైస్, మొత్తం థమ్స్అప్ బాటిల్స్, వాటర్ బాటిల్స్. అందుకే కోల్డ్ వచ్చింది నాకు. అండ్ దిస్ ఈస్ మన హెల్మెట్ హై. దానికి గోపురంగా మౌంట్ చేసేసా. అండ్ గైస్, రాత్రి నేను కర్డ్ రైస్ ఆర్డర్ ఇచ్చా. చాలా అంటే చాలా స్మెల్ వచ్చింది గైస్. ఎట్లా అంటే మరీ గలీజ్ వచ్చింది స్మెల్. ఇక్కడ ఆయనకి చెప్పినా కూడా అదేం లేదు సార్, అది జస్ట్ మేము దానిపైన ఏమో కట్ చేసాం, అది లైమ్ కట్ చేసాం అంటున్నారు. అది లైమ్ లాగా లేదు గైస్ స్మెల్. అసలు చాలా అంటే చాలా దారుణంగా ఉంది స్మెల్. అందుకే నేను కూడా ఇంకా వదిలేసాను. అసలు స్మెల్ దారుణంగా ఉంది, తినలేకపోయాను నేను. గైస్, సో ఫైనల్లీ మనం ఇక్కడ నుంచి ధన్బాద్కి రైడ్ స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్. Hey guys, finally back on roads. Yes, ఇక్కడ నుంచి ధన్బాద్ 5 hours చూపిస్తుంది. వెళ్ళిపోవచ్చులేండి, ఈజీగా వెళ్ళిపోవచ్చు. మళ్ళా ఏదో తప్పు తీసుకున్నట్టున్నా. ఇంకా మనం కోల్కతాకి బాయ్ బాయ్ చెప్పాల్సిన సమయం వచ్చింది. అంటే హైవే ఎక్కేంత వరకు మనం ఇంకా ఉంటామనుకోండి సిటీ లోపలే. బట్ అబ్బా ఇప్పుడు ట్రాఫిక్ చాలా ఘోరంగా ఉంటుంది గైస్ ఇక్కడ. అది నాకు చాలా ఇప్పుడు టెన్షన్గా ఉంది. ట్రాఫిక్ బీభత్సంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చెప్పాలంటే. అదే ఘోరమైన ట్రాఫిక్ ఉంటుంది. లేకపోతే ఇది మార్నింగే కాబట్టి అంత ట్రాఫిక్ ఉండకపోవచ్చేమో. చూద్దాం, లెట్స్ సీ. ట్రాఫిక్ లేకపోతే చాలమ్మా. హైవే ఎక్కేసేస్తే ఐఎమ్ హ్యాపీ. ఓకే, సిగ్నల్ పడిండొచ్చు. నేను ఒక్కసారి వైజాగ్ మొత్తం క్లీన్ చేసుకోవాల్సింది గైస్. తప్పు చేసా, వైజాగ్ ఏం క్లీన్ చేసుకోలేదు. అంతా కొంచెం మసకగా ఉంది. అండ్ బయట నేను రైడింగ్ జాకెట్ చేసుకుంటా గైస్ ఇవాళ. ఫైనల్లీ టాప్ బాక్స్లోనే పెడుతున్నా అది డైలీ. ఇంకెందుకులే చెప్పి అది వేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పి వేసేసుకున్నా గైస్.
ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ చాలా బాగా ఓల్డ్గా ఉన్నాయి గైస్, ఎందుకో తెలియదు. అంటే కొన్ని కొత్త బిల్డింగ్స్ ఏమో బాగున్నాయి, అదే కొన్ని బిల్డింగ్స్ ఏమో చాలా కొత్తగా ఉన్నాయి, కొన్ని బిల్డింగ్స్ ఏమో బాగా ఓల్డ్గా ఉన్నాయి. మరి అది ఎందుకు డిఫరెన్స్ ఏంటో తెలియదు మనకు కూడా. యా, బయట నుంచి చూడడానికి బాగున్నా, లోపల నుంచి కొన్ని బిల్డింగ్స్ బాగాలేదు. యా, నేను అట్లాంటి బిల్డింగ్స్ నేను చాలా స్పాట్ చేశాను గైస్ ఇక్కడ. గైస్ వెనకాల మాత్రం పిచ్చ ట్రాఫిక్ ఉంది. దేవుడు అసలు చుక్కలు కనిపిస్తుంది గైస్ నాకైతే, సీరియస్లీ. బట్ ఫైనల్లీ ఎట్లా కొత్త మొత్తం ట్రాఫిక్ అంతా దాటుకొని మనం ఆల్మోస్ట్ కోల్కతా అవుట్స్కట్స్ దాకా వచ్చేసాం గైస్. అంటే ఇంకా ఉందనుకోండి లోపలికి, బట్ కొంచెం ట్రాఫిక్ తగ్గింది అనమాట. అంటే ఎక్కడ అంటే మన ఆ పార్క్ స్ట్రీట్ ఏరియా, నెక్స్ట్ ఆ పార్క్ సక్కస్ ఏరియా మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంది. అది మొత్తం దాటేసుకుని కొంచెం ముందు వరకు వచ్చేసాం. మీకు మొత్తం కొంచెం ఖాళీగా ఉంది గైస్. యా, సూపర్ గైస్. అదే ఆ విద్యుత్ సేతు బ్రిడ్జ్ గైస్ అది. యా, ఆ బ్రిడ్జ్ నేమ్ వచ్చేసి విద్యుత్ సేతు బ్రిడ్జ్. అమ్మో, ఒక్క యూటర్న్ కోసం నేను ఆల్మోస్ట్ 10 కిలోమీటర్లు ముందుకెళ్ళా గైస్. నేను 10 కిలోమీటర్లు ముందుకెళ్ళి మళ్ళీ ఇంకో 10 కిలోమీటర్స్ వెనక్కి వచ్చి, దేవుడా చాలా కష్టం ఇట్లయితే. కోల్కతాలో గల్లీ గెలిస్తే కానీ మనం ఇక సర్వే అవ్వలేం గైస్. గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే అంటే జీజీ. ఎనీవే గైస్, విద్యుత్ సేతు బ్రిడ్జ్ చాలా బాగుంది కదా, సూపర్ ఉంటుంది ఇది కూడా. నేను ఇది మీకు స్టార్టింగ్లో లైక్ నేను స్టార్టింగ్ వచ్చేటప్పుడు కోల్కతా వచ్చేటప్పుడు నేను ఇది చూసి నేను మీకు హౌరా బ్రిడ్జ్ అని చెప్పాను గైస్, కానీ తప్పది. దీని పేరు వచ్చేసి విద్యుత్ సేతు బ్రిడ్జ్ అనమాట. నాకు నేమ్ తెలియక అట్లా చెప్పేసాను మీకు. అండ్ లెఫ్ట్లో చూడండి మొత్తం షిప్స్ అవన్నీ ఉన్నాయి. ఓకే ఓకే, బాయ్ బాయ్ కోల్కతా, మళ్ళా కలుద్దాం. చాలా బాధగా ఉంది గైస్ వదిలేస్తుంటే కోల్కతా. ఉన్నన్ని రోజులు చాలా మంచిగా అనిపించింది. ఫుడ్ ఒక్కటే నాకు ఇబ్బంది అయింది, కానీ మిగతా మొత్తం చాలా బాగుంది అసలు కోల్కతా మాత్రం. యా, కొంచెం బాధగా ఉంది. ఓకే, ఇట్స్ ఓకే, బాయ్ బాయ్. అదే గైస్ పీవీఆర్, అదే పెద్ద మాల్ లాగా ఉండే అక్కడ. యా, జవానీ అంట గైస్, అవానీ అంట ఆ మాల్ పేరు. మన రైట్ సైడ్ ఉంది కదా, మన రైట్ సైడ్లో ఉన్న మాల్ పేరు అవానీ గైస్. అక్కడ చూడండి మాల్ ఎంత ఓల్డ్గా ఉందో, కానీ మళ్ళీ దాంట్లో అవన్నీ కొత్తవే ఉన్నాయి. అంటే క్రోమా, నెక్స్ట్ ఇంకది పీవీఆర్, ప్యాంటలూస్ అవన్నీ కొత్తగా ఉన్నాయి. బిల్డింగ్స్ ఓల్డ్ ఉన్న లోపల కంటెంట్ మాత్రం చాలా కొత్తగా ఉన్నాయి గైస్ ఇక్కడ. అది that's what I am trying to say. कहाँ से आ रहे हैं आप? मैं धनबाद सर, धनबाद जाएंगे. हाँ, हैदराबाद. कितना जगह घुमा है अभी, कितना जगह घुमा है? మా ఇప్పుడు ఆల్మోస్ట్ అసలు ఒక 15 నుంచి ఒక 20 కిలోమీటర్స్ దాకా వెళ్ళిపోయాయి గైస్ లోపలికి. మళ్ళీ అక్కడ నేను బై మిస్టేక్ ఒక రాంగ్ టర్న్ తీసుకున్నా, పట్టుకున్నారు పోలీసులు. అంటే వాళ్ళ దగ్గర వదిలేశారు అనుకోండి. మళ్ళీ అంటే ఫస్ట్ టైం వస్తా అని చెప్పాను, నాకు కనిపించలేదు సార్ బోట్స్ అని చెప్పాను. అసలు దేవుడా కాసి కోల్కతా రోడ్లు నా వల్ల కావట్లేదు అసలు, అయిపోయిందండి. ఇప్పుడు నేను ఎట్లా కొట్టో కాసి నేను లిటరల్ చెప్తున్నాను, ఒక లెఫ్ట్ తీసుకోవాల్సింది బై మిస్టేక్ ఒక రైట్ తీసుకున్నా కాసి నేను, అంతే. దానివల్ల మొత్తం రోడ్డు అసలు ఇంకా మొత్తం అయిపోయింది క్లోజ్. అక్కడితో ఆ గేమ్ చాప్టర్ క్లోజ్ అనమాట. పొరపాటున ఒక లెఫ్ట్ తీసుకున్నందుకు నన్ను 3 చెరువులు నీళ్ళు తాగిచ్చింది గైస్ కోల్కతా మాత్రం. మధ్యలో పోలీస్ స్టంట్లు వామ్మో అసలు దేవురా. నేను చెప్తున్నా గైస్, మ్యాప్ పెట్టుకుని మ్యాప్స్ పనిచేస్తున్నాయి, కానీ నాకు ఇది చాలా లేట్గా చూపిస్తుంది గైస్. అంటే వెంటనే నాకు టర్నింగ్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ టర్నింగ్ ఉంది, ఇది నాకు వెంటనే చూపించట్లేదు, కొంచెం ముందుకెళ్ళాక చూపిస్తుంది ఇట్లా టర్నింగ్. సో నాకు దానివల్ల బాగా ఇబ్బంది అయిపోతుంది.
ఇంకా నేను మాత్రం ఏం చేయగలుగుతా గైస్ అలా ఉంటే. గైస్ మనం ఫైనల్లీ అయితే ఢిల్లీ హైవేలోకి వచ్చేసాం గైస్. యా గైస్, ఇది మొత్తం ఢిల్లీ హైవే. చాలా చందాలంగా ఉంది. మరి కొంచెం ముందుకెళ్ళాక ఏమైనా బాగుంటుందేమో అని ఆశిస్తున్నా. కొంచెం ముందుకెళ్ళాక ఏమైనా బాగుంటుందేమో అని అనుకుంటున్నా. హైవే గైస్, కోల్కతా ఢిల్లీ హైవే అంటే ఏ రేంజ్లో ఉండాలి అసలు. వీళ్ళేంది ఇది ఇలా పెట్టారు. అది వెళ్తే ఊరు వస్తుందో మరి. మంచి ప్లెయిన్ రోడ్ వస్తే హ్యాపీగా ఇది క్రూజ్ పెట్టేసుకుంటా. ఫస్ట్ నేను అర్జెంట్గా ఒక వాటర్ బ్రేక్ తీసుకోవాలి గైస్. అక్కడ లెఫ్ట్లో షాప్స్ ఉన్నాయి అనుకుంటా. పోయి అర్జెంట్గా ఒక వాటర్ బ్రేక్ తీసుకోవాలి. పిచ్చ దాహంగా ఉంది గైస్ అసలు నాకు. గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఎమర్జెన్సీ ఆన్ డ్యూటీ. ఓకే, ఓరే అమ్మా, హైవే ఎక్కినా కూడా ఉన్నాయి కదా సిగ్నల్స్ ఇక్కడ. దేవుడా, అమ్మో, మనం కొంచెం ముందుకెళ్ళాక జంపింగ్ జపాంగ్ గిల్లియా ఇట్లా వెళ్ళాలి కదా మనం. ఏంటి మాస్టారు ఎంతసేపు సిగ్నల్? ఎస్, అమ్మయ్యా. టేక్ డైవర్షన్. దేవురా, ఈ డైవర్షన్లు కావాలండి గైస్ నాకు. అమ్మయ్య, హైవే అయితే ఎక్కేసాం. అదే ఎప్పుడు ఎక్కేవాళ్ళండి, బట్ ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది రోడ్డు. నాకు ఇక్కడ ఎందుకు రైట్ లెగ్ బాగా పెయిన్ వస్తుంది గైస్. యా, ఒకసారి ఆగి ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయాలి. సేమ్ నాలాన్ బైకే, అపాచీ RR 310. నిద్ర వస్తుంది నాకు. హోటల్ ఒలంపస్. ఓలాలి పాపా. గాయస్, నేను టోల్ గేట్స్ ఏమి కౌంట్ చేయను గాయస్. ఎందుకంటే మీకు లాస్ట్లో వీడియో ఎండింగ్లో మొత్తం వేస్తా గాయస్. ఎందుకంటే నేను మొత్తం మర్చిపోతున్నా. నేను మీకు చెప్తా మర్చిపోతున్నా అన్నమాట నెంబర్స్. సో నేనేమనుకుంటున్నా అంటే, నా ట్రిప్ అంటే అయిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కోల్కతా నుంచి ఆగ్రా వెళ్తున్నా. సో కోల్కతా నుంచి ఆగ్రాకి మొత్తం ఎన్ని టోల్ గేట్స్ ఉన్నాయో అది మీకు లాస్ట్లో వేస్తా, వీడియో లాస్ట్లో. అది ఇంకా బెస్ట్. అది నేను మర్చిపోతున్నాను, మళ్ళీ నాకు నెంబర్ కన్ఫ్యూజ్ అవుతుంది. అదొక హెడేక్ నా వల్ల కాదు సార్ అదంతా. నేను మీకు హ్యాపీగా లాస్ట్లో వేస్తాను కదా. మొత్తం టోల్ గేట్స్ మొత్తం గోప్రోలో రికార్డ్ అవుతుంది కాబట్టి నేను మీకు అవన్నీ కౌంట్ చేసుకుని మీకు లాస్ట్లో వేసేస్తాను. యాజ్ సింపుల్ యాజ్ దట్. దేవురా, ఏమిరా లింగేశ ఈ రోడ్డు. గాయస్, రోజు ఇంకా ఎంత దారుణంగా ఉంది ఇక్కడ. మళ్ళా అనుకుంటానా ఆయన
గాయ్స్ వెల్కమ్ టు జార్ఖండ్ స్టేట్. గాయ్స్ వెనకాల ఇప్పుడు మన ఇది ఉంది కదా, ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ స్టేట్కి బార్డర్ అనమాట. సో ఈ బ్రిడ్జ్ క్రాస్ అవ్వగానే మనం జార్ఖండ్ స్టేట్లోకి ఎంటర్ అయిపోతాం గైస్. వెల్కమ్ టు జార్ఖండ్. సూపర్, మొత్తానికి అయితే జార్ఖండ్ వచ్చేసాం. సూపర్ గైస్, సూపర్ సూపర్. ఇంకా నా హోటల్కి జస్ట్ 32 km ఉంది గైస్ అంటే. సో ఇంకొక 40 minutesలో వెళ్ళిపోతాయేమో రూమ్కి. గైస్ ఇంకొక 40 minutesలో రూమ్లో ఉంటా. ఇదిగో మొత్తం ఇక్కడ ఆన్లైన్ ట్యాక్స్ అవన్నీ పే చేయాలన్నమాట. అదే ఉంటాయి కదా ఆర్టీఓ సంథింగ్ షిట్, అవి మొత్తం పే చేయాలన్నమాట. అది అరే ఇక్కడ షాప్ ఉంది అబ్బా. అరే షాప్ ఉంది కదా అక్కడ. నేను అర్జెంట్గా ఏమైనా తాగాలి, నాకు దాహంగా ఉంది. అదే కొంచెమే కాదు ఇక్కడ ఇదే ఈ షాప్ వెళ్ళా, అందుకనే రాంగ్ రూట్ తీసుకున్నా. అమ్మా ఇక్కడ నేను తాగుతా కొంచెం సేపు. సో మంచిగా ఏమి లేవుగా అని చెప్పి నేను కూడా ఎక్కువ ఏం వ్లాగ్ గీలేదు గైస్. మ్యాక్సిమం అన్నీ ఇంకా ఇట్లానే బస్సెస్, ఆటోస్, బస్సులు, ట్రక్కులు, మ్యాక్సిమం అయితే అన్ని డైవర్షన్స్ ఎక్కువ ఉన్నాయి. సో భయ్యా एक జబర్దస్త్ రెడ్ బుల్, ఒక రెడ్ బుల్ తీసుకుందాం. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నా, ఒక రెడ్ బుల్ లాగాను సెట్. అబ్బా ఇంకా ఎంత దూరం ఉంది ఆ హోటల్? ఇంకా 30 km ఉంది గైస్ అంతేలే, వెళ్ళిపోవచ్చు. ఇక్కడే హైవేలో ఉంటుంది నా హోటల్ కూడా, ధన్బాద్ లోపలికి వెళ్ళవసరం లేదు. అది గైస్ వెల్కమ్ టు ధన్బాద్. ధన్బాద్ అయితే రీచ్ అయిపోయాం. ఇంకా 19 kilometers ఉంది నా హోటల్. 19 kilometers. అదండి మొత్తం జనాలు రచ్చ.